హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్స్ అండ్ ప్లాన్స్. నేను మీ మీనా. ఇవాళ మన టాపిక్ హాట్ పెప్పర్ రాయల్ బుల్లెట్ చిల్లీ గురించి. ఇది ఒక హైబ్రిడ్ వెరైటీ అండి. నేను చూసిన చిల్లీ ప్లాంట్స్లో ఈ రాయల్ బుల్లెట్ చిల్లీ అనేది ది బెస్ట్ వన్ అని చెప్తాను. ఎందుకంటే ఈ బుల్లెట్ చిల్లీ చాలా ఘాటుగా ఉంటుంది. ఒక్క ముచ్చి వేసుకుంటే చాలండి, ఏ రెసిపీస్లో అయినా సరే. వీటిని మనం ఫ్రెష్గా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, ఎండిన తర్వాత ఎండిమిర్చిలాగా యూజ్ చేసుకోవచ్చు, కారపొడి అంటే మిరపపొడిలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ ప్లాంట్ హైబ్రిడ్ వెరైటీ కావటం వల్ల చాలా ఎక్కువగా క్రాప్ ఇస్తుంది. ఈ మిర్చిలో కెప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల జీర్ణక్రియ అండ్ జీవక్రియకు కూడా సహాయపడుతుంది. ఈ కెప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ వల్లే మిర్చికి స్పైసీనెస్ కూడా వస్తుంది. సీడ్స్ ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ప్రదేశంలోనే త్వరగా జర్మినేట్ అవుతాయండి. ఈ రాయల్ బుల్లెట్ సీడ్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి. కంపోస్ట్ని ఈక్వల్ రేషియోలో తీసుకుని తేమగా ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదండి. జస్ట్ సీడ్ జర్మినేట్ అవ్వడానికి నీళ్లు చల్లితే సరిపోతుంది. ఒక సీడ్ ట్రే కానీ 10 సెంటీమీటర్ పాట్లో తేమగా ఉండే కంపోస్ట్ వేసి సీడ్స్ని పైన చల్లుకొని దానిపైన 1 సెంటీమీటర్ వరకు మట్టిని వేసి సన్లైట్ పడే చోట ఉంచాలి. ఇలా 7 to 10 days వరకు పైన వాటర్ చల్లుకుంటూ ఉంటే సరిపోతుంది. 7 to 10 daysలో మనకి సీడ్ అనేది జర్మినేట్ అయిపోతుంది. ఈ మొక్కని సన్ రైజ్ పడే చోటే పెంచాలి. 1 month తర్వాత 15 to 20 inch పాట్లోకి మార్చుకుని డైలీ వాటర్ మొక్క పైనుంచి చల్లుతూ వేయండి. ఇలా మొక్క పైనుంచి వాటర్ చల్లటం వల్ల ప్లాంట్ వామ్స్ అనేవి రావండి. అలాగే మొక్క పైన డస్ట్ కూడా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మొక్కకి 45 days నుంచే పూత స్టార్ట్ అవుతుందండి. 60 to 90 daysలో క్రాప్కి రెడీ అయిపోతుంది. అక్కడి నుంచి మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఈ మొక్క మ్యాక్సిమం 4 to 5 feet వరకు పెరుగుతుంది. ఈ బుల్లెట్ మిర్చి డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయండి. బ్లాక్, గ్రీన్, రెడ్, వైలెట్, క్రీమ్ కలర్స్లో వస్తాయి. ఈ బుల్లెట్ మిర్చి అనేది 2 inches నుంచి మ్యాక్సిమం 6 inches వరకు పెరుగుతుందండి. అది కూడా బేస్డ్ ఆన్ సీడ్ వెరైటీని బట్టి. ఇలాంటి మొక్క ప్రతి ఇంటికి ఒక్క చెట్టు ఉంటే చాలండి. మనం మిర్చి అనేది సపరేట్గా బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం ఈ ప్లాంట్కి ఎలాంటి వైరస్ అనేది రాదు, డిసీజ్ కూడా. ఒకవేళ వస్తే కనుక అది మనం స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వన్స్ ఒక చెట్టుకి స్టార్ట్ అయిందంటే దాని పక్కనున్న చెట్లకు కూడా ఫామ్ అయిపోతుంది. అండ్ మోస్ట్లీ మిర్చి ప్లాంట్స్లో లీఫ్ కర్ల్ అనే డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మొక్కకున్న చిగుర్లని, ఆకుల్ని మొత్తం ప్రూనింగ్ చేసుకుని ఆకుల్ని ఎక్కడైనా దూరంగా పాడేసేయండి. మొక్క దగ్గరే ఉంచితే ఆ వైరస్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. చాలామంది చిగుర్లు మాత్రమే ప్రూన్ చేస్తూ ఉంటారండి. దీనివల్ల డిసీజ్ అనేది ఏం తగ్గదు. మొత్తం చెట్టుకున్న ఆకులు, చిగుర్లు టోటల్గా ప్రూనింగ్ అనేది చేసేసుకోవాలి. అలా చేసుకున్నాక గార్లిక్ పేస్ట్ కలిపిన మజ్జిగని మొక్క మొత్తం తడిసేలాగా డే బై డే స్ప్రే చేయాలి. ఇలా 21 to 25 days చేసేసరికి మనకి లీఫ్ కర్ల్ డిసీజ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేనండి, తెలుసుకున్నారు కదా ఈరోజు హాట్ పెప్పర్ రాయల్ బుల్లెట్ చిల్లీ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హాట్ పెప్పర్ రాయల్ బుల్లెట్ చిల్లీ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.